రామాపురం గ్రామంలో ఆ వేసవి గాలి పండిన మామిడి పండ్ల సువాసనతో నిండి ఉంది. కాని ఒక చిన్న మట్టి కూడల ఇంట్లో మాత్రం వాతావరణం చాలా భారంగా నిశ్శబ్దంగా ఉంది. చంద్రిక, హరిత అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. చంద్రిక, హరిత, నా సమయం దగ్గర పడుతోందని నాకర్థమవుతుంది. దాని గురించి నాకు చింత లేదు. కానీ నేను కన్ను మూసేలోపు మీ ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చెయ్యాలనుంది. అది కూడా చెయ్యలేకపోతే నేను వెళ్ళిపోయాక మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని భయంగా ఉంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బాధపడ్డారు. పెళ్లి చెయ్యాలంటే కట్న కానుకలు లేదా కనీసం ఒక స్థిరమైన ఇల్లు ఉండాలి. కాని ఇప్పుడు వారి తల్లి ప్రాణాలు కాపాడే మందులు కొనడానికి కూడా వారి దగ్గర పైసా లేదు. అమ్మా, నువ్వలా మాట్లాడకు. నీకేం అవ్వకుండా చూసుకోటానికి మేమున్నాం కదా. కొద్ది రోజుల్లోనే నువ్వు కోలుకుంటావు. ఆ తర్వాత నీకు నచ్చినట్టు చెయ్యి మా పెళ్ళిళ్ళు. మరుసటి రోజు ఉదయం చంద్రిక, హరిత తమ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ఊర్లోకి వెళ్లారు. పెద్ద పెద్ద భూస్వాముల ఇళ్ల తలుపులు తట్టి ఏ పనైనా సరే, ఇల్లుడవడం, గిన్నెలు కడగడం లాంటివైనా పర్లేదు పనివ్వమని బ్రతిమాలారు. కాని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. కొందరు మీరు చాలా సున్నితంగా ఉన్నారు, పొలం పనులు చేయలేరు అంటే, ఇంకొందరు మా దగ్గర పనులేవీ లేవు అంటూ మొహం మీదే తలుపు వేసేశారు. తిరిగి తిరిగి అలసిపోయి ఖాళీ చేతులతో తమ ఇంటి వెనక ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ఎంత వెతికినా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంత ఊర్లో మనం చేసుకోవటానికి చిన్న పని దొరకడం లేదంటే ఆశ్చర్యంతో పాటు బాధగా కూడా ఉందక్కా. మనం ఎవరినీ వదలకుండా అందరినీ అడిగాం కదా. ఇక మనకెలాంటి రాత రాశాడో ఆ దేవుడికే తెలియాలి. మరి మనం ఉదయం ఎప్పుడో వెళ్ళాం కదా. అమ్మ తిందో లేదో అక్కా. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి చూసొస్తాను. సరే గాని మనమిలా పని కోసం అందరిళ్లకు వెళ్లిన విషయం అమ్మకు చెప్పొద్దు. అమ్మ బాధపడుతుంది. సరేలే అని లోపలికి వెళ్ళింది. కాసేపటికి వంటింట్లో ఉన్న జాడీలోంచి కొద్దిగా ఆవకాయ, చద్దన్నం ఒక ప్లేట్లో తెచ్చింది. వాళ్ల అమ్మ అనారోగ్యం బారిన పడకముందు పెట్టిన చివరి ఆవకాయ అది. హరిత, చంద్రిక పచ్చడితో అన్నం తినడం మొదలుపెట్టారు. ఆ ఆవకాయ ముక్కను నోట్లో పెట్టుకోగానే కారంగా, పుల్లగా ఉన్న రుచి ఆమెకు ఒక కొత్త ఆలోచనని ఇచ్చింది. ఆమె పైకి చూసింది. మామిడి చెట్టు కొమ్మలు పచ్చని మామిడికాయల బరువుతో కిందకి వంగి ఉన్నాయి. మనం ఎవరెవరినో పని అడగాల్సిన అవసరం లేదు. మన ఇంటి పెరట్లోనే సంపద పెట్టుకుని పని కోసం ఎవరెవరినో అడగాల్సిన అవసరం ఏంటి హరిత? అబ్బా, చెప్పావులే అక్కా. ఈ మాత్రం ఆలోచన నాకు రాలేదనుకుంటున్నావా ఏంటి? చెట్టుకి సరిగ్గా 100 కాయలు కూడా ఉండవు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బులు వారం కూడా సరిపోవు. మనకి కాయలుగా అమ్మితే వారం కూడా సరిపోవు. కాని అవే కాయల్ని ముక్కలుగా కొట్టి పచ్చడి చేసి అమ్మితే, ఇది అమ్మ చేసిన పచ్చడి ఇంత రుచిగా మనం చిన్నప్పటినుంచి ఎప్పుడైనా తిన్నామా? లేదు కదా. అమ్మ దగ్గర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుంటూ మనం పచ్చడి తయారు చేసి అమ్ముదాం. మంచాన పడ్డ తల్లి దగ్గరికి వెళ్లి ఈ ఆలోచన చెప్పారు. నెలల తర్వాత మొదటిసారి అమ్మ కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. ఆమె నిలబడలేకపోవచ్చు, కాని మాట్లాడగలదు కదా. తాను పచ్చడి ఎలా పెట్టాలో చెప్పగలదు కదా. ఆలోచనని ఊరికే పోనివ్వకుండా ఆచరణలో పెట్టారు. తల్లి చెప్పినట్టుగా పచ్చడి పెట్టారు. ఊరిలో తిరుగుతూ అమ్మడం కూడా మొదలుపెట్టారు. చెల్లి, ఈరోజు నేను 10 ఇళ్లల్లో పచ్చడి అమ్మాను. 10 ఇళ్లలోనే కదా అని తక్కువ చేసి మాట్లాడకు. ఆ 10 ఇళ్లల్లోనే ఉన్న పచ్చడంతా అమ్మేశాను తెలుసా. నేను తీసుకెళ్లిన పచ్చడి కూడా అంతా అయిపోయిందక్కా. మనం మళ్లీ పచ్చడి పెట్టాలి. అమ్మకి చెప్పి మళ్లీ పచ్చడి పెట్టడం మొదలు పెడదాం పద. ఈ వ్యాపారం వారికి కేవలం డబ్బునే ఇవ్వలేదు, వాళ్ల అమ్మకు పునర్జన్మనిచ్చింది. ఆమెకు ఒక బాధ్యతను, లక్ష్యాన్ని అప్పగించడం ఆమెకు నిజమైన మందులా పనిచేసింది. మంచం మీద నుంచే అమ్మ డైరెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ జాడీలో సరిపోదు హరిత, ఇంకా పెద్దది తీసుకో. ఆవాలు చిన్న మంట మీద పెట్టు, మరీ మాడకూడదు. చిటపటలాడేటప్పుడు దించాలి. చంద్రిక మామిడికాయలను జాగ్రత్తగా ముక్కలు కోస్తుంటే హరిత తల్లి చెప్పిన కొలతలతో నూనె, మసాలాలు కలిపేది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా పచ్చడి సువాసనలతో, కొత్త ఆశలతో నిండిపోయింది.
ఈసారి ఇంకా కొత్తగా ఆవకాయను శుభ్రమైన అరటి ఆకుల్లో చిన్న గాజు సీసాల్లో ప్యాక్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. వారం తిరిగేసరికి సీసాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇంకా కావాలని అడిగిన వారు ఉన్నారు. హరిత, ఇప్పుడు మనం అమ్ముతున్న పచ్చడితో లాభాలు బానే వస్తున్నా ఇవి అమ్మ హాస్పిటల్ ఖర్చులకి సరిపోవు. అమ్మకు నగరంలో పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించాలంటే ఇంకా ఎక్కువ డబ్బు కావాలి కదా. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చెయ్యాలక్కా. ఇలా ఎన్ని రోజులు చేసినా ఉపయోగమేమీ ఉండదు కదా. సరే, నాతో రా అని మార్కెట్కి తీసుకుని వెళ్ళింది. తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి మరికొన్ని మసాలాలు, పెద్ద పెద్ద జాడీలు కొన్నారు. ఉన్న డబ్బంతా ఈ వస్తువులకే పెట్టేస్తే మన పరిస్థితి ఏంటి హరిత? వెళ్ళి కొన్ని వస్తువులు రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తెచ్చుకుందాం పదా. అక్కా, మనం అమ్మకయ్యే ఖర్చు సంపాదించాలంటే పక్కూరికే కాదు, మన పచ్చళ్ళు పట్నం వరకు పోవాలి. నేను అక్కడి వరకు వెళ్లే పని ఎలాగోలా చేస్తా. నువ్వు ముందు కంగారు పడకుండా ఇంటికి వెళ్లి పచ్చడి జాగ్రత్తగా పెట్టు. నేనిప్పుడే వస్తాను అని అక్కని ఇంటికి పంపించేసి హరిత ఒక సాహసోపేతమైన ఆలోచన చేసి పక్కూరికి ప్రయాణం మొదలుపెట్టింది. నేరుగా ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది. అమ్మాయ్, ఎవరు నువ్వు? నాతో నీకేంటి పని? అయ్యా, నేను ఈ ఊరి మనిషిని కాను. నేను మొన్నీ మధ్య మా ఊరిలో పచ్చళ్ళు అమ్మడం మొదలుపెట్టాను. చాలా మంది పచ్చళ్ళు తినాలనున్నా చేసుకునే ఓపిక లేక అలానే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం మేము పచ్చళ్ళు చేసి అమ్మడం మొదలుపెట్టాం. మా ఊర్లో ఎంతో మంది మా దగ్గర కొనుక్కున్నారు. అంటే అంతమందికి చేసుకునే ఓపికో సమయమో లేనట్టే కదా. అలాంటి వాళ్ళు మీ ఊర్లో కూడా ఉంటారు కదా. వాళ్ళకి పచ్చడి అమ్మాలనుకుంటున్నాం. అది మాట్లాడటానికే మిమ్మల్ని కలవాలనుకున్నాను. మంచి ఆలోచనే. సరేనమ్మా, రేపటి నుంచి వచ్చి అమ్ముకో. సరే అయ్యా, చాలా సంతోషం. తరువాతి రోజు ఉదయాన్నే ఇద్దరూ ఒక చిన్న చేతిబండిపై పచ్చడి జాడీలు పెట్టుకుని మైళ్ల దూరం నడిచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లారు. వాళ్లు కేవలం పచ్చడిని మాత్రమే అమ్మలేదు, దానికి అమ్మ చేతి వంట అనే సెంటిమెంట్ని జోడించారు. జనాలు ఆ పచ్చడిని రుచి చూసి అందులోని స్వచ్ఛమైన కమ్మదనాన్ని ఇష్టపడి ఎక్కువగా కొనడం మొదలుపెట్టారు. 3 నెలల్లోనే డిమాండ్ ఎంత పెరిగిందంటే చుట్టుపక్కల మామిడి తోటల్లో పళ్లన్నీ వీళ్లకే అమ్ముతున్నారు రైతులు. కాయలు కోయడానికి వాళ్లు ఊరిలోని మరో 2 మహిళలకు పని ఇవ్వాల్సి వచ్చింది. చెల్లి, ఒకసారి అమ్మని తీసుకుని పట్నం వెళ్ళొద్దామా? అక్క, ఇద్దరం వెళ్లడం ఎందుకు? నేనిక్కడ పచ్చళ్ల పని చూసుకుంటాను, నువ్వు అమ్మని తీసుకుని వెళ్ళు అని చెప్తోంది. హాస్పిటల్లో తల్లిని చూపిస్తుంది చంద్రిక. డాక్టర్ ఆమెని చూసిన తర్వాత ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని, చిన్న ట్రీట్మెంట్ ఉందని, దానికయ్యే డబ్బు కూడా చెప్పాడు. చంద్రిక సంతోషపడింది. తల్లిని తీసుకుని ఇంటికి వెళ్లి అదే విషయం హరితతో చెప్పింది. ఏంటి, అమ్మ ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పాడా డాక్టర్? అదే డాక్టర్, కొద్ది నెలల కింద అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు, చాలా పెద్ద ఆపరేషన్ అవుతుందని చెప్పాడు కదా. చంద్రిక, హరిత, ఇలా రండి. ఏ తల్లికైనా తమ పిల్లలు సంతోషంగా కళ్ళ ముందుంటే ఏ బాధ ఉండదు. చేతి నిండా సంపాదన, నలుగురిలో మంచి పేరుంది. మీరింట్లో సంతోషంగా ఉంటే నాకెందుకు అనారోగ్యం ఉంటుంది చెప్పండి అని చెప్పి పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుంది తల్లి. 6 నెలల తర్వాత ఆ ఇల్లు పూర్తిగా మారిపోయింది. మట్టి కూడలు పోయి డాబా అయ్యింది. షెల్ఫ్ల నిండా ఆవకాయ జాడీలు చేరాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆపరేషన్ అయిన 2 రోజుల్లో తల్లి మామూలుగా అయ్యింది. తల్లి మొహంలో పాత సంతోషం వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి ఎంతో కాన్ఫిడెంట్ గా వ్యాపార లెక్కలు చూస్తుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని చూసుకోటానికి ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాను, కాని ఇప్పుడు మీరే ఇంకొకరిని చూసుకునే అంత ఎదిగిపోయారు తల్లి. ఇక మంచి గుణవంతులైన 2 అల్లుళ్ళని వెతికే పనిలో నేనుంటాను. కాని మీరెప్పటికీ ఇలానే కలిసుంటారని మాటివ్వండి, నాకు అది మాత్రం చాలు. చంద్రిక, హరిత నవ్వుతూ తల్లికి మాటిచ్చారు. తన ప్రార్థనలు ఫలించాయని తల్లికి అర్థమైంది. ఆ 2 అక్కా చెల్లెళ్ళు కేవలం తల్లి ప్రాణాలనే కాదు, తమ సొంత కాళ్లపై నిలబడే స్వేచ్ఛను, గౌరవాన్ని కూడా సాధించుకున్నారు.